మొన్నటికి మొన్న కర్నూలులో జరిగిన బస్ ఇన్సిడెంట్ని మర్చిపోకముందే నిన్న తెలంగాణలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం మీర్జాగూడ ప్రాంతంలో మరో ఘోర బస్సు ప్రమాదం. కంకర టిప్పర్ బస్సును ఢీకొని అక్కడ రోడ్డు బాలేక గుంతలు ఉండడం వలన ఆ గుంతను తప్పించబోయి బస్సుని గుద్దేసి ఆ కంకర 60 టన్నుల కంకర అంటండి. అది 60 టన్నుల కంకర లోడ్తో వస్తునేటప్పుడు పైన టార్పాలిన్ ఉండుంటే ఇంకొంత ప్రమాదాన్ని మనం తప్పించుండడానికి అవకాశం ఉండేది. అండ్ అలాగే అంత కంకరతో వస్తునేటప్పుడు రోడ్స్ బాగాలేనప్పుడు కొంత స్లోగా వచ్చుంటే బాగుండేది. 2 వెహికల్స్ స్పీడ్గా రావడం, గుంత కనపడడం, గుంతను తప్పించిపోయి బస్సును గుద్దేసి 19 మంది దుర్మరణం పాలయ్యారు. అసలు ఏమవుతుంది ఆంధ్ర తెలంగాణలకి? పోటీలు పడి ఈ యాక్సిడెంట్స్ ఏంటో అర్థం కావటం లేదు. చనిపోయిన వాళ్ళ వివరాల్లోకి వెళ్తే అసలు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ అండి. అసలు ముగ్గురు అక్క చెల్లెలు ఎంత ముచ్చటగా ఉన్నారు. వాళ్ళ అక్క పెళ్ళికి అటెండ్ అయ్యి వెనక్కి వస్తూ, చదువుకోవడానికి కాలేజీకి వెళ్తూ ముగ్గురు కూడా వాళ్ళ నాన్నకి ఎన్నో జాగ్రత్తలు చెప్తూ, తమ్ముడు జాగ్రత్త, అమ్మనేమనొద్దు, అది ఇది అని చెప్పి జాగ్రత్తలు చెప్తూ వెళ్ళిన ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారన్న వార్త విని ఆ తల్లిదండ్రులు ఎలా తట్టుకుంటారు? అలాగే ఒక పసిగుడ్డు ఉంది. భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికని చూపించడానికని వెళ్తూ భార్యని కోల్పోయి, ఇలా రకరకాల స్టోరీలతో ఇలాంటి ప్రమాదాలు ఇంకా జరగకూడదండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా మనుషుల ప్రాణాలతో ఆడుకోకూడదు. కెపాసిటీకి మించి బస్సుని అలౌ చేయడం అనేది, పాసింజర్స్ని అలౌ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. ఈ టిప్పర్తో వెళ్ళేటప్పుడు కూడా పైన టార్పాలిన్ వేసుకోవడం, స్లోగా వెళ్ళడం లాంటివి చేయాలి. ఇంకా విషయం ఏంటంటే, అప్పుడే డ్రైవర్ మారాడంట. మరి ఇంకా అందులోకి వెళ్ళలేదు. డ్రింక్ చేశాడా ఏంటి అనేది ఇంకా నిర్ధారణ చేయలేదు. బట్ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీలకి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే చనిపోయిన వారి ఆత్మలకు కూడా శాంతి చేకూరాలని మనసారా కోరుకుందామండి.